మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 59వ శ్లోకము. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్రకళాధర. మను విద్య ఈ నామము మంచం మీద మరణించడానికి సిద్ధంగా ఉన్న వారిని బ్రతికించుకోవడానికి, ప్రాణగండం తొలగడానికి. శ్రీ విద్యోపాసకుల ఉపాసనా మంత్రములకు మనువులని పేరు. ఆ మను విద్యా స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము. చంద్ర విద్య ఈ నామము క్షయ వంటి దీర్ఘకాలిక రోగాల నివారణకు, సంతాన ప్రాప్తికి, తన మనస్సు నుండి సృష్టింపబడిన చంద్రునికి దక్ష శాపం వల్ల వచ్చిన క్షయను పోగొట్టుకోవడానికి ఉపాసించిన పంచదశి మహామంత్ర స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము. చంద్రమండల మధ్యగా ఈ నామము విదేశాలలో నివసించే వారికి ఆ ప్రాంతము సౌఖ్యప్రదంగా ఉండడానికి, మనోవిచారాలు పోవడానికి. సహస్రార కమలంలోని కర్ణికని తన నివాసంగా చేసుకొని తనని చంద్రమండల మధ్యస్థగా ఆరాధించు సాధకులకు అమృతత్వాన్ని అందించే దివ్య రూపిణి అయిన లలితామాతకు నమస్కారము. చారు రూప ఈ నామము చర్మ వ్యాధుల నివారణకు, వంటిపై పొడలు పోగొట్టుకోవడానికి. అలౌకిక అపూర్వ సౌందర్య లావణ్యములు గల లలితామాతకు నమస్కారము. చారుహాస ఈ నామము గ్రహ నక్షత్ర దోషాల వల్ల వచ్చే ఆపదలను తొలగించుకోవడానికి. సొగసైన అందమైన చిరునవ్వు కలిగి గురువుల ద్వారా సాధకులకు బ్రహ్మానందాన్ని అందించే లలితామాతకు నమస్కారము. చారుచంద్ర కళాధర ఈ నామము తలనొప్పి, తల తిరగడం, మరచిపోవడం అనే రోగాలను తగ్గించుకొని పోగొట్టుకోవడానికి. వృద్ధి క్షయములు లేని జ్ఞానరూపమగు చంద్రకళను తన శిరస్సుపై ధరించి సాధకులకు పునర్జన్మ లేని శాశ్వత కైవల్యాన్ని ఇచ్చు లలితామాతకు నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.